ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క విధానం. చంద్రబాబు గారిది ప్రభుత్వం అన్నిట్లలో ఖర్చు పెట్టకూడదు అనేటటువంటి విధానం. జగన్మోహన్ రెడ్డి పేదలకు సంబంధించిన అంశాల్లో ప్రభుత్వమే ఖర్చు పెట్టాలనేటటువంటి అంశం. ఒకసారి ఇందులో మనం ఎవరితో విభేదించాల్సిన అవసరం లేదు, ఎవరి వాదన వాళ్ళదే. అదే సందర్భంలో ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పుకోవచ్చు, దూషణలు లేకుండా. ఎందుకంటే ఈ మాట చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు చంద్రబాబు హయాంకి జగన్ హయాంకి తేడా ఏంటంటే, ఇప్పుడు జగన్ హయాంలో స్కూళ్ళు, హాస్పిటళ్ళు ఇట్లాంటివన్నీ ప్రభుత్వమే కట్టించింది. ఈవెన్ పోర్ట్లు ప్రభుత్వం ద్వారానే కట్టిస్తున్నారు, అట్లాగే మెడికల్ హాస్పిటల్ ప్రభుత్వం ద్వారానే కట్టించడం. ఇవన్నీ చంద్రబాబు నాయుడు రూటు కంప్లీట్ డిఫరెంట్. ఏంటయ్యా అంటే, ప్రభుత్వం చేతిలో కాకుండా అవి ప్రైవేట్గా లేదా ఇండివిజువల్గా ఆర్గనైజ్ అవ్వాలి అన్నటువంటి, జనం చేత డబ్బులు ఖర్చు పెట్టించాలి ఆ విషయంలో అన్నట్టు. జన్మభూమి ఒకనాడు కార్యక్రమం మేము యంగ్స్టర్స్గా ఉన్న రోజుల్లో ఆ పాట బాగా ఉత్తేజాన్ని ఇచ్చే పాట. కదలి రండి, ఏది కదులుదాము రండి జన్మభూమికి, తల్లిపాల రుణం తీర్చుకుందాం అన్నటువంటి పాట బాగా పాపులర్ అయిన పాట. ఇప్పుడు జన్మభూమి 2 తీసుకురాబోతున్నారు. అంటే మళ్ళీ జన్మభూమి కార్యక్రమాన్ని జనంలోకి తీసుకెళ్తున్నారు. తద్వారా ఎన్ఆర్ఐలని వచ్చి ఇక్కడ విరాళాలు ఇవ్వమంటున్నారు. ఇదివరకు ఆ విరాళాలతోనే గవర్నమెంట్ స్కూళ్ళు కట్టించడం, లేకపోతే రోడ్లు వేయడం లాంటివి చేసేవాళ్ళు. ఒక గ్రామానికి రోడ్డు లేకపోతే ఆ రోడ్డుకి వీళ్ళు డబ్బులు కడితే కనుక రోడ్డు వేయిస్తే వాళ్ళ పేరు పెట్టేవాళ్ళు. అట్లాగే లైబ్రరీ కట్టించిన, స్కూల్ కట్టించిన, మంచినీళ్ళ ట్యాంక్ కట్టించిన వాళ్ళ పేరు పెట్టేవాళ్ళు. అది అంటే ప్రభుత్వపు పాత్ర అందులో 40 రూపాయలు, ఇటు ఆ ఎన్ఆర్ఐ వాటా 60 రూపాయలు ఉండేది. తర్వాత అట్లాంటి పర్మిషన్లు ఇవ్వడం మానేశారు. ఎందుకు? ప్రభుత్వపు సొమ్ము ఎక్కువ ఇవ్వలేమన్నటువంటి ఉద్దేశం. అప్పుడు ఎన్ఆర్ఐలే 100 రూపాయలు వాళ్లే కట్టేసేసి ప్రభుత్వపు వాటా ఉన్నట్టుగా రికార్డులు చూపెట్టి ఫైనల్గా అంటే ఇక ప్రభుత్వపు వాటా లేకుండా కంప్లీట్గా వాళ్లే పూర్తి డబ్బులు పెట్టి చేయటం ప్రారంభించారు. అట్లాగా చంద్రబాబు గారు రకరకాలైనటువంటి చేయించారు ఆ రోజుల్లో. అయితే జగన్మోహన్ రెడ్డి అదే పద్ధతి, అంటే అప్పట్లో హాస్పిటళ్ళ నిర్మాణం కానీ ఇట్లాంటివన్నీ చేసుకోవచ్చు. జగన్మోహన్ రెడ్డి 10,000కి పైగా హాస్పిటల్ కావచ్చు, అలాగే రైతు భరోసా కేంద్రాలు కావచ్చు, లేకపోతే స్కూళ్ళు నాడు నేడు కింద బాగు చేయడం కానీ అంతా గవర్నమెంట్ సొమ్ములతో సర్వశిక్షా అభియాన్ నిధులతో చేసుకొచ్చారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు ఈ రూట్లో ముందుకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చంద్రబాబు తాజాగా తీసుకొచ్చినటువంటి జన్మభూమి 2తో ఈ దఫా ఏమి నిర్మాణం చేయిస్తారు అన్నటువంటిది చూడాల్సి ఉంది.